గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మనం స్టార్ట్ చేసేసుకుందాం. మన మధ్యలో ఉన్న జాన్సన్ అన్న మనల్ని ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. ఓకే అమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, మా యేసయ్య, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి ప్రభావం మీకు తెలుస్తుంది తండ్రి. అయ్యా, మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభావం మీకు ఉన్నాను. అయినా గడిచిన 4 నెలలుగా ప్రభావ యేసయ్య మీరు మాకు తోడైన నడిపిస్తూ ప్రభావ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభావ తండ్రి ఎంతో ప్రభావనైనా చక్కగాను మర్యాదగా నడిపిస్తుంది. దాన్ని బట్టి నీ కృపకాయ ప్రభావ, నీ కరుణ ప్రభావ, నీ జాలికాయ, నీ దయకాయ ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయినా ఏమి ఇచ్చి నీ రుణం తీర్చలేం ప్రభావ యేసయ్య, మీకు వందనాలైనా. ఎంతో మంది దినాన్ని చూడని వారే ఉన్నారు ప్రభా. మమ్మల్ని ప్రేమించి ప్రభా సజీవ రెక్కల కింద సజీవులుగా మమ్మల్ని పెట్టావు ప్రభావ. మీకు వందనాలు. కాచి కాపాడుచు ప్రభావ ఉన్న విధానం బట్టి ప్రభావ నీకు వందనాలు తెలుస్తుంది. అయినా మీకు వందనాలు. అయినా ఈ రీతిగా ప్రభావ ఏసైనా ప్రభావ విజువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా ప్రభావ ఎంతగానో ప్రభావ అయ్యా దినదినం మమ్మల్ని బలపరుస్తూ ప్రభావ, మమ్మల్ని ఆదరిస్తూ ప్రభావ, మా ఆత్మను ఆదరిస్తున్న విధానం బట్టి ప్రభావ నీకు వందనాలు తెలుస్తుంది. అయినా మీకు వందనాలు. మేము దేన్ని బట్టి అతిశయించాలి ప్రభావ, అయినా మీకు వందనాలు. అయినా నిన్ను బట్టి ప్రభావ అయినా అతిశయించబడి ప్రభావ, దేన్ని బట్టి అతిశయింపులనగా ప్రభావ భూమి మీద కృప చూపుచును అయినా నీతి న్యాయం జరిగించును యెహోవా నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపులని ప్రభావ ప్రభావ నీ వాక్యం సెలవిస్తుంది. అయినా అట్టి వారిలో నేను ఆనందించి వాడిని ప్రభావ నీ వాక్యం సెలవిస్తుంది ప్రభావ. అవునైనా ప్రభావ నైనా మాకు ఏమీ లేవు ప్రభావ తండ్రి, మాకు ఎవరు లేరు ప్రభావ. మీరే మాకు సహాయం ప్రభావ, మీరే మాకు దిక్కు ప్రభావనైనా. మాకు ఏమి తోచదు ప్రభావ యేసయ్య. మిమ్మల్ని బట్టి ప్రభావ మేము అతిశయించడం మాకు సహాయం దయచి నేర్పించండి అండి. మీకు వందనాలైనా. ఇప్పుడు జరగబోతున్న ఆరాధన మీరు తోడు నడిపించండి తండ్రి. అయినా ఆదరించి అంతవరకు మేము స్వాధీనం పెట్టుకుని నడుచున్నాం ప్రభావ యేసయ్యనైనా. స్తుతి ఆరాధన మీరు తోడు నడిపించండి. స్థుతులు మీరే ఆశీనుడు గమ్మని అడుగుతున్నాం ప్రభావ. నైనా ప్రభావ మీరు రండి నాయన తండ్రి, మా మధ్యలో మీరు రండి ప్రభావ యేసయ్య. మీకు వందనాలు తండ్రి. అక్కడ 2-3 నీ నామను కూడికి ఉంటారు ప్రభావ. అయినా అక్కడ మీరు ఉంటారని చెప్పి వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తుంది ప్రభావ. నైనా ప్రభావ మేము నమ్ముచున్నాం. అయినా మీరు మా మధ్యలో ఉన్నారా ప్రభావ యేసయ్య, ఉన్నారని చెప్పి ప్రతిరోజు మాతో పాటు మీరు ఉంటున్నారు అని చెప్పి ప్రభావ మేము ఎంతగానో నమ్ముతున్నాం యేసయ్య. మీకు వందనాలు. మాతో ఉండి ప్రభావ యేసయ్య మీరు నడిపిస్తున్న విధానం బట్టి ప్రభావ మీకు వందనాలయ్యా. స్థుతుల మీద మీరే ఆశీర్వాదం గమ్మని నడుచున్న ప్రస్తుతారం చేస్తున్న బట్టి జ్ఞాపం చేసుకున్న అభిషేకించమని నడుచున్న ప్రభావ మీకు వందనాలైనా. అయ్యా కూడి చేరవచ్చు ప్రతి బిడ్డ జ్ఞాపం చేసుకుంటాను అయినా. అయ్యా దినదినం మమ్మల్ని ప్రభావ ఎంతగానో ప్రభావ బలపరిస్థితి ప్రవేశం మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభావ. వాక్య పరిచయ ద్వారా ఎంతగానో ప్రభావ మీరు మాతో మాట్లాడి ప్రభావ చేసా మా జీవితాలను చక్కబరుస్తున్నందుకు మీకు వందనాలు తెలుస్తుంది ప్రభావ. మేము కుడికైనా గడకైనా తొట్టలు పోకుండా ప్రభావ ఇదే త్రోవ దీనిలో నడుడు అని చెప్పి వెనక నుంచి ఒక శబ్దం మీకు వినపడిన ప్రభావ వాక్య సెలవిస్తున్న రీతిగా ప్రభావనైనా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తెలుస్తుంది తండ్రి. నీకు వందనాలు ప్రభావ. వాక్య పరిచయం చేస్తున్న సేవలు జ్ఞాపం చేసుకుంటండి నాయన. అవి అభిషేకించి ప్రభావనైనా ప్రభావ వినగల చెవులు ప్రభావ, గ్రహించగల ప్రభావ హృదయం మాకు అందరికి దైత్యం నడుచున్న ప్రభావనైనా ప్రభావ. అయ్యా ప్రభావ సేవ నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాన్ని దృష్టిగా అంగీకారం అవడం సహాయం దయచే ప్రభావం మీకు వందనాలు తెలుస్తుంది తండ్రి. ఎటువంటి టెక్నికల్ డిస్టర్బెన్సెస్ ఏమి లేకుండా సహాయం దయచింది తండ్రి. అయినా ఇంకా నువ్వు రాని వాళ్ళందరినీ ప్రభావ మీరు తీసుకుని రమ్మని నడుచున్న ప్రభావ మీకు వందనాలు. అనేకులకు తండ్రి ఈ అవకాశం ఉంటుండగా ప్రభావ తండ్రి సద్వినియోగం చేసుకుంటూ సహాయం దయచే ప్రభావనైనా మన ప్రభావ తండ్రి. నైనా మీకు వందనాలయ్యా. అయ్యా మీరు శోధనలో పడకుండా ఉన్నట్లు ప్రభావనైనా మెలకు కలిగి ఉండమని చెప్పి వాక్య సెలవిస్తుంది ప్రభావ. అవునైనా అయ్యా ప్రభావ ప్రతి విషయంలోనూ నీ మీద ఆధారపడి జీవించడం మాకు నేర్పించమని ప్రభావ. నీ నామాన్ని మహిమపరిచి భాగ్యం దైత్యమని నడుచున్న ప్రభావ యేసయ్య. మా యొక్క గురి ప్రభావ తండ్రి నీ స్వారూపుల ప్రభావ, నీ రూపంలో మీ ప్రభావ మార్చబడ్డ సహాయం దయచే ప్రభావ తండ్రి. మీరే మాకు సహాయం దయచండి. అయ్యే గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బట్టి పేరుని బట్టి మీకు ప్రభావనైనా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభావ వాక్యం ప్రభావ యేసయ్య మొత్తం మొదలుకుంటున్నా ఆది అంతం వరకు నడిపించి నీ నామానికి మహిమ గంత ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి గురించి నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జాన్సన్ అన్న. మరి ఇప్పుడు మనం స్తుతి ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. మరి మన కీర్తన చదువుకుందాం. కీర్తనలు 145, Psalm 145. I will exalt you, my God and King, and praise your name forever and ever. I will praise you every day. Yes, I will praise you forever. Great is the Lord. He is most worthy of praise. No one can measure his greatness. Let each generation tell its children of your mighty acts. Let them proclaim your power. I will meditate on your majestic, glorious splendor and your wonderful miracles. Your awe-inspiring deeds will be on every tongue. I will proclaim your greatness. Everyone will share the joy of your wonderful goodness. They will sing with joy about your righteousness. The Lord is merciful and compassionate, slow to get angry and filled with unfailing love.
The Lord is good to everyone. He showers compassion on all his creation. All of your works will thank you, Lord, and your faithful followers will praise you. They will speak of the glory of your kingdom. They will give examples of your power. They will tell about your mighty deeds, about the majesty and glory of your reign. For your kingdom is an everlasting kingdom. You rule throughout all generations. The Lord always keeps his promises. He is gracious in all he does. The Lord helps the fallen and lifts those bent beneath their loads. The eyes of all look to you in hope. You give them their food as they need it. When you open your hand, you satisfy the hunger and thirst of every living thing. The Lord is righteous in everything he does. He is filled with kindness. The Lord is close to all who call on him. Yes, to all who call on him in truth. He grants the desires of those who fear him. He hears their cries for help and rescues them. The Lord protects all those who love him, but he destroys the wicked. I will praise the Lord, and may everyone on earth bless his holy name forever and ever. Amen. కీర్తనలు 145. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను సన్నుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరమి వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమును మనుషులు వివరించెదరు. నేను నీ మహత్యమును వర్ణించెదను. నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానం చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా నీ క్రియలన్నీయు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రం చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. ఆమెన్. థ్యాంక్ యూ దీపిక. మరి ఇక్కడ మనం లాస్ట్ వర్స్లో చూసినట్లయితే మై మౌత్ షెల్ బ్లెస్ హిస్ హోలీ నేమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మరి ఇక్కడ డేవిడ్తో పాటు మనం కూడా కలిసి దేవా నీ నామాన్ని మనం స్తుతిస్తాం ప్రభా అని అందరం కలిసి ఇదే కలిసి సమయం ఆయన నామాన్ని స్తుతించి మహిమపరుద్దాం. పాపములను
మరి ఆయనే మనకి రక్షణ దుర్గమై ఉన్నారు. మరి ఆపత్కాలంలోను మన ఆదుకునే దేవుడు, మన గొప్ప దేవుడు. కీర్తింతును యేసయ్యా
దేవా నీకు ఎంత ఇచ్చినా ప్రభా చాలా దేశయ్యా దేవా, నేను ఎంత స్తుతించినా కూడా అది సరిపోదు ప్రభా యేసయ్యా. మరి ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకుంటాం ప్రభా యేసయ్యా. నాయవా నీ నామం ఎంత గొప్పది, నీవే మా స్తుతి ఆరాధనకి అర్హుడవు ప్రభా అని అందరం కలిసి ఉదయకాల సమయం ఆయన నామాన్ని మహిమపడతాము. చేతిలో చెక్కి ఉన్న ప్రభు యేసయ్య, నాయన శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన యేసయ్య, నీకు లెక్కలేని వందనాలు ప్రభు యేసయ్య.
ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. ఆనందకార లోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. ఎన్ని కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి ప్రభా, ఈ సమయంలో ప్రభా యేసయ్యా మేము చేసిన ఆరాధన బట్టి నీకు వందనాలు ప్రభా యేసయ్యా. అయా తండ్రి, ఈ ఆరాధన బట్టి ప్రభా యేసయ్యా నీకు మాత్రమే మహిమ రావాలి ప్రభా యేసయ్యా. అయా తండ్రి, మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్యా. అయా తండ్రి, ఇప్పుడు మేము ప్రభా యేసయ్యా వాక్యంలోకి వెళ్తుండగా తండ్రి ప్రభా యేసయ్యా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి యేసయ్యా. అయా తండ్రి ప్రభా యేసయ్యా, నువ్వు చెప్పావు కదా ప్రభా యేసయ్యా తండ్రి. అయా తండ్రి ప్రభా, జింక ప్రభా యేసయ్యా ఎలాగైతే ప్రభా తండ్రి నీటి కోసం ప్రభా యేసయ్యా తపన పడుతుందో ప్రభా, అలాగే ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ ప్రభా యేసయ్యా ఇప్పుడు వాక్యం ద్వారా ప్రభా యేసయ్యా వాళ్ళు తృప్తి చెందాలి ప్రభా యేసయ్యా తండ్రి. అయా తండ్రి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి యేసయ్యా. ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు కదా ప్రభా యేసయ్యా. అయా తండ్రి ప్రభా, మీరే ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రభా. ఎవరైతే వాక్యం చెప్తున్నారో ప్రభా యేసయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్యా తండ్రి. అయా తండ్రి, నీ యొక్క ఆత్మతో నింపమని అడుగుతున్నాం తండ్రి యేసయ్యా. ప్రతి బిడ్డని తాకమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి సారీ అండి ఫర్ ద టెక్నికల్. మరి గుడ్ మార్నింగ్ అండి అందరికీ. యేసుక్రీస్తు ప్రభు నామములో వందనములండి. మరి ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ చేరి వచ్చిన మీ అందరికీ మా అందరి తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. కొత్తగా జాయిన్ అయిన వారికి వెల్కమ్ చెప్తున్నామండి. దేవుని నామంలో ఆహ్వానం పలుకుతున్నామండి. మరి ఈ సమయంలో మరి ఈరోజు సెప్టెంబర్ 29వ తారీఖు మన ఇండియాలోని అదర్ కంట్రీస్ నుంచి జాయిన్ అయిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నామండి. 5:28 అయింది. మరి దేవుని సేవకులు సహోదరులు రత్నకుమార్ గారు వాక్య పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారిని ఆహ్వానించి మన మధ్య వాక్య పరిచర్య చేయడానికి ఆహ్వానించి ఈ ఏర్పాటు చేసిన సురేష్ బాబు గారు వారు మరి బ్రదర్ని పరిచయం చేసి సమయం వారికి ఇవ్వాల్సింది కోరుచున్నాము. ఓవర్ టు సురేష్ బాబు గారు. సురేష్ బాబు గారు
ఈ లోపల మరి సురేష్ బాబు గారు ఇప్పటి వరకు ఉన్నారండి. నా వాయిస్ వినిపిస్తుందమ్మా? నా వాయిస్ వినిపిస్తుందండి? ఓకే. Yes, మరి Dad. సురేష్ బాబు గారు బహుశా మళ్ళీ రీకనెక్ట్ అవుతున్నట్టున్నారు. ఎవరైనా దయచేసి ఒక సాంగ్ పాడితే ఈ లోపల సురేష్ బాబు గారు కనెక్ట్ అవుతారండి. దయచేసి ఒక్క సాంగ్ పాడతారా? అన్న మురళీ బాబు అన్న, మీరు ఒక సాంగ్ ఓకే పాడతారా? ఓకే అయ్యా, తప్పకుండా. రోజు రోజు యేసుని రాగములతోనే రంజింపచేతునా ఆ రోజునా. రోజులెంత మారినా రాజమూలే కూలినా, రోజులెంత మారినా రాజమూలే కూలినా, రాజు యేసు వార్తను రేయి పగలు చాటెదా, రాజు యేసు వార్తను రేయి పగలు చాటెదా, రోజు రోజునా రాజు యేసుని రాగములతోనే రంజింపచేతునా ఆ రోజునా. రాగద్వేషములతోనే రోజులన్నీ గడిపితి, ఆహాహా ఆహాహా, రాగద్వేషములతోనే రోజులన్నీ గడిపితి, రక్షక నిరాకతో రమ్యమై పోతిని, రక్షక నిరాకతో రమ్యమై పోతిని, రోజు రోజునా రాజు యేసుని రాగములతోనే రంజింపచేతునా ఆ రోజు రోజునా, రోజు యేసు రాకడా రాకముందే నీలా, రోజు యేసు రాకడా రాకముందే నీలా, రాజు యేసు రాకను రేయి పగలు చాటెదా, రాజు యేసు రాకను రేయి పగలు చాటెదా, రోజు రోజునా రాజు యేసుని రాగములతోనే రంజింపచేతునా ఆ రోజునా. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మై ఫేవరెట్ సాంగ్ మీరు పంపిన రికార్డింగ్ లో ఫస్ట్ ఇదే పంపారు. చాలా మంచి పాట అన్న. థ్యాంక్ యూ అన్న. మరి సురేష్ బాబు గారు వచ్చేసారు. ఓవర్ టు సురేష్ బాబు గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. అన్న వినిపిస్తుందా?
ప్రైజ్ ద లార్డ్ అండి. బాగా అనిపిస్తుంది బ్రదర్. కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో నేటి ప్రాతకాలంలో దేవుని ఆరాధించడానికి పాల్గొంటున్న వారందరికీ యేసు ప్రభు నామమున వందనాలు, శుభములు కలుగును గాక. ఈరోజు వాక్యం అందించిన సహోదరులు రత్నకుమార్ గారిని పరిచయం చేయటం ఇట్స్ ఎ ప్రైడ్ అండ్ ప్రివిలేజ్ ఫర్ మీ టు ఇంట్రడ్యూస్ బ్రదర్ రత్నకుమార్, హూ ఇస్ స్పీకర్ ఆఫ్ టుడే. వారు ఒలివా మినిస్ట్రీస్, ఒలివా టీవీ ఛానల్ యొక్క వ్యవస్థాపకులు. దేవునితో మాట, దయ్యంతో ఆట అనే ఒక వినూత్నమైన పేరుతో టీవీ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారు సుమారుగా 200 పైబడిన పుస్తకాలు రాసిన క్రెడిట్ వారికి ఉంది. దానికి గౌరవార్థకంగా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు వారి ఫోటోతోనే ఒక పోస్టల్ స్టాంప్ను ఈ మధ్యనే రిలీజ్ కూడా చేశారు. భారతదేశంలోనే కాదు, వివిధ దేశాలలో ఆయన సందర్శిస్తూ దేవుని రాజ్య సువార్తతో పాటు ప్రార్థనా పరులను తయారు చేయటం అనేది వారి యొక్క ప్రాధాన్యతగా పనిచేస్తున్నారు. ఎక్కువ మంది మీటింగ్ అటెండ్ కావాలని ఆయన కోరుకోరు, కానీ అటెండ్ అయిన ప్రతి వారు ప్రార్థనా పరులుగా తయారు కావాలనేది వారి యొక్క ప్రాధాన్యతగా పనిచేస్తున్నారు. అనంతపూర్లో కూడా ప్రార్థనా వీరుల సమావేశాన్ని ప్రతి 3వ శుక్రవారం కొనసాగిస్తూ ఆయన మమ్మల్ని దర్శిస్తూ ఉంటారు. ఈ మధ్యనే ఫ్రీ బైబిల్ డిస్ట్రిబ్యూషన్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా అనేక మంది విశ్వాసులకు సంఘాల ద్వారా, సంఘ కాపరుల ద్వారా పంచిపెడుతున్నారు. సరే, ఏదేమైతేనేమి తినబోతూ ఉన్నవారికి రుచి గురించి చెప్పటం ఎందుకు, మీరే ఆయన వాక్యాన్ని ఆస్వాదించవలసిందిగా, దేవునికి మహిమకరంగా ఉండటానికి వారిని పరిచయం చేస్తూ నేను వారిని ఆహ్వానిస్తున్నాను. వారు ఆల్రెడీ జూమ్ కాన్ఫరెన్స్ లోకి వచ్చేసారు. వారికి సమయాన్ని కేటాయించవలసిందిగా బాబీ గారికి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబీ గారు. థ్యాంక్ యూ. ఓవర్ టు బాబీ గారు. థ్యాంక్ యూ అండి బ్రదర్. అంటే మా పాప అందరినీ మ్యూట్ లో ఉంచింది, నేను మళ్ళీ అన్మ్యూట్ అయ్యి మాట్లాడుతున్నాను, అందుకే డిలే అయింది. థ్యాంక్ యూ అండి. పరిచయ వాక్యాల కొరకు మీకు థ్యాంక్స్ అండి సురేష్ బాబు గారు. మరి మనందరి తరపున ప్రత్యేకమైన ఆహ్వానము, వందనములు తెలియచేస్తూ సహోదరులు రత్నకుమార్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తాం. థ్యాంక్ యూ అండి. వందనాలండి అందరికీ. నా వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తుందండి బ్రదర్. మరి సురేష్ గారికి మొదటగా మరి పరిచయం చేసినందుకు వారికి వందనాలు. రత్నాకర్ గారికి మరి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మరి మీరందరూ కలిసి దేవుని పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తున్నందుకు గ్రూప్లో, ఈ కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యాన్ని కొన్ని విషయాలు మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. బైబిల్ అంతట్లో దేవుడు ఒకే ఒక కోరిక మనల్ని కోరాడు. మనం కోరటం వేరు, దేవుడు కోరటం వేరు. మనం దేవుడిని కోరికలు కోరుకుంటాం. ప్రభువా నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి. మనం దేవుణ్ణి కోరికలు కోరుకుంటాం, కానీ దేవుడు మనల్ని కోరటం ఏంటి? ఒకవేళ కోరాడంటే అది ఎంత ఇంపార్టెంట్ అయి ఉండిద్ది. అసలు దేవుడు కోరిక అనేది చాలా గొప్పది. ఒక కోటేశ్వరుడు నన్ను ఒకసారి ఒక 5 రూపాయలు అడిగాడు. అప్పుడు నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. ఈయన అంతటోడు నన్ను 5 రూపాయలు అడగటం ఏంటి, ఎంత గొప్ప విషయం అని. అలాగే దేవుడు అంతటోడు నన్నొచ్చి నాకు పలాంది కావాలి అని అడిగాడంటే అది నేను గ్రేట్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. కాబట్టి దేవుడు బైబిల్లో ఒకే ఒక్కటే మనల్ని కోరాడు. అదేంటంటే నన్ను ఎక్కువగా ప్రేమించమన్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రేమించడం కాదు, ఎక్కువగా ప్రేమించమన్నాడు. మరి నేను నా యొక్క బోధ పద్ధతి ఏంటంటే 2 రిఫరెన్స్లు నేను ఒక విషయం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరత మరి అందరికి ఉంటుంది. 2-3 సాక్షులను బట్టి ఒక విషయాన్ని స్థిరపరచమని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు.
అందుకే 2-3 రెఫరెన్స్లతో నేను మాట్లాడతాను. దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించమని బైబిల్లో అనేక సార్లు తెలియజేశాడు. భార్య కంటేను, బిడ్డల కంటేను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు అనే మాట ఉపయోగించాడు. అలాగే యోహాను సువార్త లాస్ట్ అధ్యాయంలో పేతురు వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే, దేవుడు మనల్ని కోరిన ఒకే ఒక కోరిక ఎక్కువగా ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఒక మార్పు తీసుకుని రావాలి అన్న ఉద్దేశంతో ఈ సందేశాన్ని మీకు అందజేస్తున్నాను. ఎక్కువగా ప్రేమించటం వేరు, ఎక్కువగా ప్రేమించటం వేరు. ప్రేమించటం అంటే సింపుల్, మనకిష్టమైన వాళ్ళతో మనం సమయం గడుపుతాం, మనకిష్టమైన వాళ్ళతో మనం టైం స్పెండ్ చేస్తాం. ప్రేమ అంటే ఏమిటి అనేది ఈరోజు ప్రధాన ప్రశ్న. రకరకాల ఆన్సర్లు యవనస్తులు తెలియజేస్తున్నారు, కానీ అసలైన అర్థం ఏంటి అంటే, ప్రేమ అంటే టైం. మనకిష్టమైన వాళ్ళతో మనం సమయం ఏర్పాటు చేస్తాం. సింపుల్గా, మీకు ఇష్టమైన వాళ్ళు మీ ఇంటికి వచ్చారు, మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా వర్షం వస్తుంది. అప్పుడు వాళ్ళు అన్నారమ్మా వెళ్ళొస్తానంటే, ఆడికి వెళ్ళేది కూర్చో, వర్షం వచ్చేటట్టుంది, వర్షం వెళ్ళిన తర్వాత వెళ్ళి కూర్చో అంటాం. అదే గనక మీకు ఇష్టం లేనోళ్ళు మీ ఇంటికి వచ్చారు, వర్షం వచ్చేటట్టుంది, అప్పుడు ఏమంటారో తెలుసా? తొందరగా వెళ్ళే, వర్షం వచ్చేటట్టుంది అంటాం. కారణం ఏంటి? ప్రేమ సమయం గడుపుతుంది. ప్రేమించుకున్న వాళ్ళు చూడండి, గంటల టైం దొరికితే వాడు అక్కడ మాట్లాడుకోవాలని కోరుకుంటారు. ప్రేమ సమయం గడిపితే మరి ఎక్కువ ప్రేమ, దీనికి ప్రతి క్రైస్తవుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉందండి. ఎక్కువగా దేవుడు ప్రేమించమన్నాడంటే ఖచ్చితంగా ఒక బిలీవర్ అనే పిలువబడుతున్న ఒక విశ్వాసి దేవునితో ఖచ్చితంగా ఎక్కువ సమయం గడపాలి. ఎక్కువ సమయం గడిపినప్పుడు మాత్రమే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనే విషయం తెలియజేయగలరు. దేవుడు 2 విషయాలు ఎక్కువ ప్రేమకు తెలియజేశాడు. మొదటిగా, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడు అన్నాడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొన్నాడు. మరి ఎక్కువగా ప్రేమిస్తే త్వరగా లోబడతారు, త్వరగా విధేయత చూపుతారు. ఇది మొదటిది. రెండోది, ఎక్కువగా ప్రేమిస్తే ఖచ్చితంగా ఎక్కువ సమయం ఆ వ్యక్తి జీవితంలో దేవునితో గడుపుతారు. ఈరోజు ప్రపంచంలో ప్రధాన ప్రాబ్లం ఏంటంటే, ప్రజలు దేవునితో టైం స్పెండ్ చేస్తున్నారు కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. ఎక్కువగా దేవునితో సమయం గడపలేకపోతున్నారు. అందువల్ల మరి ఎక్కువగా ప్రేమించాలని దేవుడు కోరినప్పుడు ఆ కోరిక ఎంతవరకు నెరవేరుతుంది అనే ప్రశ్న మనం ఆలోచించాలి. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను, మనము ఖచ్చితంగా దేవునిని ఎక్కువగా ప్రేమిస్తున్నాము అనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా ఎక్కువ సమయం గడపటం అనేది ప్రతిరోజు జరగాల్సిన విషయం. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ప్రపంచంలో అనేక విషయాలు మన టైం కోసం పోరాడుతున్నాయి. మన టైం కావాలని అనేక విషయాలు మనల్ని మన సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రతి చిన్న విషయం కూడా చాలా ఇంపార్టెంట్ విషయంగా అర్థమవుతుంది. ఆ విధంగా ఫీల్ అవుతున్నారు ప్రజలు. దేనిని నష్టపరుచుకోలేకపోతున్నాం. అందుకే ప్రజల్లో దేవునితో సమయం గడపలేకపోతున్నాను, ప్రార్థించలేకపోతున్నాను, దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నాను. ఈ విధంగా దేవునితో వ్యక్తిగతంగా సంబంధం దగ్గరకు వచ్చే వరకు రకరకాల బ్రదర్ అన్మ్యూట్ చేసుకోండి బ్రదర్.
మీది అన్మ్యూట్ బటన్ నొక్కండి. ఇప్పుడు వినిపిస్తుంది. దేవుని వాక్యములో దివారాత్రులు ధ్యానించమని బైబిల్ చెబుతుంది. బైబిల్ ఎప్పుడు చదవమని బైబిల్ చెబుతుందంటే అంటే ఎక్కువ టైం. దయచేసి మనము దేవునితో ఎక్కువ సమయం గడపటం అనేది ప్రతిరోజు ఒక భాగముగా మనము చేయాలని నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా నేను తెలియజేసే నా సందేశం ఏంటి అంటే, ప్రతిరోజు ఎక్కువ సమయం దేవునితో గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మనం గుర్తించాలి. మనము ఆయనతో సమయం గడపకపోతే మనము ఆయనను ప్రేమిస్తున్నామనే విషయాన్ని మనము తెలియచేయటం లేదు. కాబట్టి తప్పకుండా మరి టైం అనే విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, మన 24 గంటల్లో అధిక సమయం దేవునితో గడపటానికి మనము ప్రయత్నం చేయాలని నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అందువలన మనము దేవునిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. దేవునిని ఆయన అన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానని సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. ఫస్ట్ మనం ఆయన్ని ప్రేమించాలి. మీకు ఒక మాట చెబుతాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారని అనే విషయం మనకు తెలుసు. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? దేవుడు ఎందుకు లోకమును ఎంతో ప్రేమించాడు? ఆ ఎంతో ప్రేమించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక భర్త తన భార్యను ఎక్కువగా ప్రేమిస్తే భర్త ఏమనుకుంటాడో తెలుసా? తన భార్య కూడా నన్ను ఎక్కువగా ప్రేమించాలని కోరుకుంటాడు. ఖచ్చితంగా ఈ అభిప్రాయం ఉంటుంది. ఒక భార్య ఒక భర్తను ఎక్కువగా ప్రేమిస్తే ఆ భర్త ఏమని కోరుకునిద్దంటే, భార్య నా భర్త కూడా నన్ను ఎక్కువగా ప్రేమించాలని కోరుకుంటాడు. అంటే ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఏం కోరుకుంటారు? ఆ ఎదుటి వ్యక్తి కూడా తనను ఎక్కువగా ప్రేమించాలని కోరుకుంటాడు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? మనము కూడా దేవునిని ఎంతో ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. భర్త భార్యని ఎంతో ప్రేమిస్తే ఏమని కోరుకుంటాడు? తనను కూడా ఎంతో ప్రేమించాలని కోరుకుంటాడు. ఏ ప్రేమ ఎంత ప్రేమతో ఇస్తాడో అంత ప్రేమ కావాలని కోరుకుంటాడు. దేవుడు కూడా ఎంతో ప్రేమిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కోరుకునే కోరిక నన్ను కూడా వారు ఎంతో ప్రేమించాలని కోరుకుంటారు. ఈ గ్రూపులో ఉన్న వారు అందరిని నేను అడుగుతున్న మొదటి ప్రశ్న, ఒక్కసారి ఈ ప్రశ్న ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనము ప్రతిరోజు దేవునిని ఎంతో ప్రేమిస్తున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నామా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలని కోరుతున్నాను. ఈరోజు ప్రార్థన అనేది చాలా తేలికైపోయింది. ప్రార్థన అనేది చాలా సింపుల్ అయిపోయింది. అళ్ళు పూసుకుంటారు, ఏదో ప్రభు ఈ రాత్రి అంతా కాపాడా, 5 నిమిషాల్లో ప్రపంచం అంతా తిరిగి వస్తారు. ఏదో సింపుల్గా చాలా తేలికైపోతుంది. దేవుని బిడ్డలారా, దయచేసి ఖచ్చితంగా దేవుడు మన నుండి ఎంతో ప్రేమ, ఎంతో సమయం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది మనం గుర్తించాలి. మనం ఆయనని ఎంత ప్రేమిస్తున్నాము అనే విషయాన్ని ఆయన గుర్తిస్తాడు. 94వ కీర్తన 14వ వచనంలో అతడు 91వ కీర్తన 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అనే మాట రాయబడింది. సో దేవుడు గమనిస్తున్నాడు ఒక వ్యక్తి ఎంత ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఉన్న మనము ఆయనను ఎక్కువగా ప్రేమిస్తే ఖచ్చితంగా ఎక్కువ సమయం గడుపుతాం అనే విషయాన్ని మరి ఇక్కడ అందరూ గుర్తించాలని నేను కోరుతున్నాను. ఎక్కువ సమయం గడపటంలోనే చాలా పోరాటం ఉంటుంది, అనేక పనులు మనకుంటాయి, అనేక విధానాలు మనకుంటాయి. నేను నా జీవితంలో దేవుడు నాకు నేర్పిన పద్ధతి మరి అధిక సమయం గడపాలి అని. నేను సేవకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు అప్పటి నుంచి నేను ప్రతిరోజు 8 గంటలు దేవునితో స్పెండ్ చేయటం ప్రారంభించాను. వాక్యం యందు, ప్రార్థన యందు 8 గంటలు
ఎందుకు 8 గంటలు అన్నానంటే 2 కారణాలు. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు తన ఉద్యోగం కోసం 8 hours పనిచేయాలి. మరి నేను దేవుని సేవకుడిని కాబట్టి మరి దేవునితో 8 గంటలు ఉండాలి అనే గవర్నమెంట్ కోసం ఒక వ్యక్తి 8 గంటలు కష్టపడుతున్నప్పుడు నేను దేవునితో 8 గంటలు ఉండాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు 8 గంటలు నేను కాపాడుకుంటూ ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించాను. నేను ఎప్పుడైతే ప్రారంభించానో రెండో విషయం ఏంటంటే, ఎందుకు 8 గంటలు అంటే ఇక నా జీవితంలో 8 గంటల కంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఏమీ లేదు. నేను నిద్ర కూడా 8 గంటలు పోను. దాన్ని బట్టి ఏం తెలియజేస్తున్నాను, నా జీవితంలో దేవుని కంటే ఎక్కువగా నేను దేవుని ప్రేమించట్లేదని నా టైం ద్వారా ప్రతిరోజు నేను దేవుని తెలియజేస్తున్నాను. అది ఈ 2 కారణాలు బట్టి నేను ప్రతిరోజు నా ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ ఈ విధంగా ఉంటుంగా నేను ఉద్యోగస్తులకి, చాలా మంది ఉద్యోగస్తులకి నేను 8 గంటలు ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా చేయండి, ప్రార్థన అధిక సమయం గడపండి అని బోధ చేస్తాం ప్రారంభించా. ఉద్యోగస్తులందరూ నా మీద తిరుగుబాటు చేశారు. అయ్యా, నీకే తినటం ప్రార్థన చేయటమేగా, ఇంకే రెండో పని లేదు నీకు, మాకు ఎంత కష్టం, ఉదయాన్నే లెగవాలి, అనేకమైన పనులు చూడాలి, పాల ప్యాకెట్లని, కూరగాయలని, పిల్లల స్కూళ్ళని, ఇంట్లో పనులు, మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం, అక్కడంతా టెన్షన్ పనులు చేయాలి, మళ్ళీ వచ్చేవారు టైర్డ్ అయిపోతాం, మళ్ళీ పిల్లలకు కావాల్సిన ఏర్పాటు చేయాలి, కుటుంబానికి కావాల్సిన ఏర్పాటు, ఇక మాకు టైం ఆడ దొరికిద్ది అనే ప్రశ్న నా మీదకి లేవనెత్తారు. నిజమే కదా, వీళ్ళు చెబుతున్న విషయాల్లో వాస్తవమే, నాకైతే టైం ఉంది, వాళ్ళకి టైం లేదు కదా అని అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను కూడా ఏదన్నా ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని. ఎందుకు, నేను డబ్బులు సంపాదించాలనే కాదు, కానీ ఉద్యోగం చేస్తూ కూడా 8 గంటలు కాపాడుకోవాలి అనే ఆలోచనతో అప్పుడు నేను ఉద్యోగం అంటే నాకు ఉద్యోగం ఎక్కడ దొరికిద్ది, అయితే దేవుని కృపను బట్టి ఒక కాలేజీలో నేను ప్రిన్సిపల్గా జాయిన్ అయ్యాను. ప్రిన్సిపల్గా జాయిన్ అయ్యి నా యొక్క బాధ్యతలో చేస్తూ ఉండగా ఖచ్చితంగా నేను ఏ కారణంతో అయితే నేను జాయిన్ అయ్యానో ఆ ఉద్దేశాన్ని, అంటే ఉద్యోగం చేస్తూ కూడా నా 8 గంటలు ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నాను. నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు. 7 సంవత్సరాలు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తానే ఉన్నాను. నాకు వద్దు ఇస్తానే ఉన్నా, ఫ్రీగా నేను సర్వీస్ చేశాను. ఎందుకు, కేవలము నా ఉద్యోగం చేస్తూ కూడా దేవునితో అధిక సమయం గడపటం సాధ్యమే అనే విషయాన్ని నేను నా లైఫ్లో ప్రాక్టికల్గా చూపించాలన్న ఉద్దేశంతో నేను ఆ పని చేశాను. ఇప్పుడు భూమి మీద కాదు, ఇంకా ఏ దేశంలో ఏ గ్రహంలో అయినా ఉద్యోగస్తులు ఉన్నా వాళ్ళందరికీ నేను చెబుతున్నాను, మీరు ఉద్యోగస్తులైనా, మీరు వ్యాపారస్తులైనా, మీరు విద్యార్థులైనా ఖచ్చితంగా దేవునితో అధిక సమయం గడపటం సాధ్యమే. అది నేను నా జీవితం ద్వారా నేను ప్రపంచానికి తెలియజేశాను. కాబట్టి దయచేసి దేవునితో సమయం గడిపే విషయంలో మీరు ఒక నిర్ణయానికి రావాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అది దేవుడు కోరుకుంటున్నాడు, ఎంతో ప్రేమించాలని కోరుకుంటున్నాడు, ఎక్కువగా ప్రేమించాలని కోరుకుంటున్నాడు. మనం ఎక్కువగా ప్రేమించడం ద్వారా ఏం కలిగే ఉపయోగాలు మీకు 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ఎక్కువగా ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించకపోతే ఏం జరుగుతుంది అనేది 3 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి విషయం ఏంటంటే, ప్రార్థనలో ఎక్కువగా గడిపినప్పుడు మాత్రమే దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఫస్ట్ పాయింట్. ఈరోజు దేవుని ఆలోచనలు గుర్తించడం చాలా కష్టమైపోతుంది, దేవుని నడిపింపు గుర్తించడం చాలా కష్టమైపోతుంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను. నాకు మొర్ర పెట్టుము, మొర్ర పెట్టడం అంటే అర్థం ఏంటంటే, ఆ కన్నీరు కేకలు 2 కలిసినప్పుడు దానిని మొర్ర పెట్టుట అంటారు. ఆ మొర్ర పెట్టడం అనేది 5-10 నిమిషాల్లో జరిగేది కాదు, ఖచ్చితంగా ఎక్కువ సమయం జరిగేది. ఏమండి, దేవుని ఆలోచన గ్రహిస్తున్నారా, దేవుని ఉద్దేశాలు గ్రహిస్తున్నారా? మీ కుటుంబాలలో కొన్ని సార్లు చాలా ఇంపార్టెంట్ విషయాలు వస్తాయి. దాంట్లో దేవుని నడిపింపు ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలంటే
మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అధిక సమయం గడిపినప్పుడు మాత్రమే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. మరొక రెఫరెన్స్ చూపిస్తున్నాను. యెషయా గ్రంథములో 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనములో 31వ వచనములో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదరు అని రాయబడి ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. అద్భుతమైన మాట. ఎదురు చూడటం అంటే ఏంటి? ఎదురు చూడటం అంటే ఏంటి? విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళాను నేను. విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళి, ఏమండి ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను, నేను గుంటూరు వెళ్ళాలి, నేను ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను, ఒక్క బస్సు రాలేదు, ఎప్పుడు వచ్చింది సార్ బస్సు అన్నా. ఆయన అన్నాడు, ఎంక్వైరీ ఆయన, ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నావయ్యా అన్నాడు. ఎంతసేపు ఏంది సార్? 5 నిమిషాల నుంచి ఎదురు చూస్తున్నానండి అన్నాను అనుకోండి. అప్పుడు ఆయన అంటాడు, ఇంకొక 10 నిమిషాలు చూడు అంటాడు. ఎందుకు? ఆ ఎదురు చూచుట అనే మాటకు 5 నిమిషాలు సరిపోదు. అదే ఒక గంట అనుకోండి, సరిపోతుంది. అందుకే నేను ఎప్పుడు అందరికీ చెబుతాను, మీరు ప్రార్థన చేసేటప్పుడు గంటకు తక్కువగా ప్రార్థించొద్దు, గంటకు ఎక్కువగా ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకని? ఆ ఎదురు చూచుట అనేది అప్పుడు వర్తిస్తుంది. 5-10 నిమిషాలు ప్రార్థనకి దేవుడు మాట్లాడండి. ఖచ్చితంగా ఒక వ్యక్తి దేవునితో అధిక సమయం గడిపినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి దేవుని ఆలోచనలు పొందుకుంటాం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలా మందితో దేవుడు మాట్లాడటం లేదు. దేవుని ఆలోచన గుర్తించలేనంత తక్కువ ప్రార్థన వారిలో ఉంది. ఇది మీరు డెవలప్ చేసుకోవాలి. మీరు ఈ విషయాన్ని సీరియస్గా ఆలోచించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఖచ్చితంగా మీరు దేవునితో అధిక సమయం గడిపినప్పుడు దేవుని ఆలోచన మీరు గుర్తించగలరు. మేము పల్లెటూరులో, నేను పల్లెటూరు నుంచి వచ్చాను. పల్లెటూరులో వేసవి కాలం వచ్చినప్పుడు ఆ మంచినీళ్ళ బావిలో నీళ్లు ఉండవు. మేమేం చేసేవాళ్ళం అంటే, సరే నీళ్లు ఉండా లేకపోయినా ముందు మురికి నీళ్ళనే ఆ బిందెల్లో తోడుకొని ఇంటి దగ్గర తీసుకొచ్చి ఒక స్టూల్ వేసి 1 గంట సేపు ఆ బిందె, ఆ మురికి నీటితో కూడా కూడిన బిందెను అలా ఉంచేవాళ్ళం. 1 గంట సేపు అయిన తర్వాత ఆ బిందెలో ఒక మార్పు వస్తుంది. అదేంటంటే ఆ మురికి అంతా కిందకి వెళ్తుంది, తేట నీళ్లు పైన ఉంటాయి. అప్పుడు మేము ఆ నీటిని మరలా త్రాగటానికి ఉపయోగించేవాళ్ళం. అలాగే అలా కాకుండా ఒక 10 నిమిషాలు ఆ బిందెని ఆడ పెడితే అందులో ఏ మార్పు ఉండదు. అలాగే నేను కూడా చెబుతున్నా, 1 గంట కదలకుండా దేవుని సన్నిధిలో ఉండండి. 1 గంట కదలకుండా దేవుని సన్నిధిలో ఉంటే మురికి ఆలోచనలన్నీ కిందకి వెళ్ళిపోయి ఒక మంచి దేవుని అసలైన ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి దేవునితో అధిక సమయం గడపటం వల్ల కలిగే మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే, వారు దేవుని ఆలోచన గ్రహిస్తారు, వారు దేవుని ఉద్దేశాలు తెలుసుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. మన ఎడల దేవునికి అనేకమైన ఉద్దేశాలు ఉన్నాయి, అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, అనేక విషయాలు మనతో మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీకు ఒక మాట, నేను ఆ వాక్యం చూసినప్పుడల్లా ఎంతో బాధపడతాను. అదేంటో, నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. ఒక అద్భుతమైన, మీరు కూడా ఈ వాక్యములు జవాబు చెప్పాల్సినంత అవసరత ఉన్నది. నిర్గమాకాండము 33వ అధ్యాయం 11వ వచనంలో, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. సో దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు? ఇది ప్రశ్న. ఏ స్థాయిలో మాట్లాడుతున్నాడు? ఎన్ని రోజులకు వచ్చి మాట్లాడుతున్నాడు? అదేది మీరు గుర్తించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నేను 2వ విషయంలోకి వెళ్తున్నాను. మరి ఫస్ట్ పాయింట్, దేవునితో అధిక సమయం గడపటం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి, దేవుని నడిపింపు మనకు అర్థమవుతుంది. ఇది చాలా ప్రాముఖ్యం. ఒక పూర్వకాలంలో ఏనుగులను పట్టేవాళ్ళు. ఆ ఏనుగు ఇటు వస్తూ ఉందనగా అది ఇక్కడ ఒక గుంట తవ్వుతారు.
ఈ దారిలో ఏనుగు వస్తుంది అనగా ఇక్కడ ఒక గుంట తవ్వుతారు వాళ్ళు. ఆ గుంట తవ్వి అది గుంట అనే విషయం కనబడకుండా పైపైన ఆకులు కప్పేస్తే చాటును దాక్కుంటారు. ఆ ఏనుగు అటు వస్తూ ఆ దాంట్లో కాలేస్తుంది, ఆ గుంటలో పడిపోయింది. అప్పుడు వాళ్ళు ఆ ఏనుగును పట్టుకుంటారు. అలాగే మనం వెళ్ళే మార్గములో మనం తీసుకునే నిర్ణయాల్లో నాశనకరమైన దొంగ ఊబిలు గుంటలు ఉన్నాయి. శత్రువు గుంటలు ఏర్పాటు చేశాడు. బైబిల్ క్లియర్ గా చెబుతుంది, నాశనకరమైన దొంగ ఊబి మన ఎదుట ఉన్నాయి. అందులో అడిగేసావా? చాలా మంది అందులో పడిపోతున్నారు. నేను ఒక మాట చెబుతానండి, యేసు ప్రభు శోధించబడ్డాడు గాని బాధించబడలేదు. శోధించబడటం తప్పు కాదు, బాధించబడటం తప్పు. సంవత్సరాలు బాధపడుతున్నారు. ఈరోజు అనేక విషయాల్లో బాధించబడటం అనేది కేవలము దేవుని నడిపింపు అర్థం కానందువల్ల జరిగే కార్యం. ఒక్కసారి మీ జీవితంలో సంవత్సరముల కొలది ఏదైనా మిమ్మల్ని బాధిస్తుందా? సంవత్సరముల కొలది ఏదైనా ఏ విషయంతో మీరు బాధపడుతున్నారంటే ఆ విషయంలో మీరు దేవుని నడిపింపు గుర్తించలేదని అర్థం. శోధించబడటం తప్పు కాదు, బాధించబడటం తప్పు. కాబట్టి మనం వెళ్ళే గుంటల్లో పడిపోతే సంవత్సరాల కొలది బాధించబడతాం. మరి ఎలాగూ అంటే ఆ గుంటల్లో పడకుండా దేవుని నడిపింపు మనల్ని బయటికి తీసుకొస్తుంది. చూశారండి, ఎక్కువగా ప్రేమిస్తే ఎంత ఉపయోగం. దేవునిని ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు వారిని నడిపిస్తాడు. దేవునిని ఎక్కువగా టైం స్పెండ్ చేస్తే దేవుడు వారితో మాట్లాడతాడు. ఎదురు చూచుట అనేది అధిక సమయానికి గుర్తు. గంట కంటే ఎక్కువగా మనం టైం స్పెండ్ చేసినప్పుడు ఆ మాట వాడతారు. ఇది మొదటి పాయింట్. దేవునితో ఎందుకు అధిక సమయం గడపాలి? రెండో పాయింట్ ఏంటంటే, దేవునితో అధిక సమయం గడపటం వల్ల కలిగే రెండవ విషయం ఏంటంటే, మరి నేను మీటింగ్స్ పెడుతూ ఉంటాను. ఆంధ్ర తెలంగాణ మొత్తం దాదాపు అన్ని చోట్లకి వెళ్ళాను. నేను ఒక మీటింగ్లో టైటిల్ పెట్టాను. మామూలుగా నేను దేవునితో మాట, దయ్యముతో ఆట అనే ఒక టైటిల్తో మీటింగ్స్ పెడతా ఉంటాను. ప్రతిరోజు 10:30కి శుభవార్త ఛానల్లో నేను మాట్లాడుతూ ఉంటాను. 10:30కి 11:30కి వీలైతే చూడటానికి ప్రయత్నం చేయండి. ఎవ్రీడే ఉదయం 10:30కి. సో నేను మీటింగ్ ఆ టైటిల్ పెట్టాను. ఏమని పెట్టానంటే, పాపం పిలుస్తుంది, వెళ్ళటానికి టైం లేదు, సువార్త సభలు అని పెట్టాను. సో వాల్ పోస్టర్లు వేశారు, ఫ్లెక్సీలు కట్టారు, అనౌన్స్ చేస్తున్నారు, రండి వినండి రక్షణ పొందండి, పాపం పిలుస్తుంది, వెళ్ళటానికి టైం లేదు, సువార్త సభలని అందరూ మరి వచ్చారు. అందరూ పబ్లిసిటీ చేస్తే వాళ్ళందరూ అంటున్నారు, పాపం పిలుస్తుందా, వెళ్ళటానికి టైం లేదా, ఏమైపోయింది ఆయన టైం అక్కడ కన్వీనర్స్ని అడుగుతున్నారు. వాళ్ళు అన్నారు, ఆయన టైం ఏమైపోయిందో మాకేం తెలుసు, ఆయన వస్తాడు కదా, ఆయన అడగండి అన్నారు. సరే జనం వచ్చేసారు, నేను వచ్చాను. ఇప్పుడు అందరు రెడీగా ఉన్నారు. ఎందుకు? నా టైం ఏమైపోయిందో తెలుసుకోవడానికి. అప్పుడు నేను చెప్పాను, దేవునితో అధిక సమయం గడపటం ద్వారా పాపం చేయటానికి టైం ఉండదు. సో దేవునితో అధిక సమయం గడపటం ద్వారా తప్పులు చేసే టైం మనకు ఉండదు. ఇది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధత అనేది ఈరోజు లేదు. అంత పాపం చేసే టైం ఈరోజు ఎందుకు ఉంటుందండి ప్రజలకి? ఎందుకు ప్రజలకు తప్పులు చేసే టైం ఉంటుందంటే, వారు దేవునితో అధిక సమయం గడపటం లేదు. దేవునితో అధిక సమయం గడపటం ద్వారా ప్రతి పాపాన్ని జయించే పవర్ మనకు వస్తుంది. పరిశుద్ధత ఆ జీవితాన్ని మనం అనుభవించగలం. కాబట్టి ఈరోజు అనేకమైన పాపాలు ప్రపంచంలో ఏలుబడి చేస్తున్నాయి. రహస్యంగా అనేకమైన పాపాలకి లోనైపోతున్నారు. ఎందుకు అంటే వారు దేవునితో టైం స్పెండ్ చేయటం లేదు. దేవునితో టైం స్పెండ్ చేయనందువల్ల వారు తప్పకుండా మరలా తప్పులు చేయటానికి అవకాశం వారు కలిగి ఉంటున్నారు. ఎందుకు తప్పులు చేస్తున్నారండి? దేవుని నమ్ముకొని మొదట జయించిన తప్పుల్ని మరలా వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, ప్రధాన కారణం వారు
దేవుని యొక్క మరి దేవునితో సమయాన్ని గుర్తించలేకపోతున్నారు. దేవునితో సమయం గడపనంత వరకు మనము పాపాన్ని గెలవలేం. అది గుర్తుపెట్టుకోండి. ఈ గ్రూపులో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. రహస్యంగా తప్పులు చేసేవాళ్ళు, రహస్యంగా పాపం చేయాలని ఆలోచించేవారు, మీరు ఆ విధంగా ఉంటున్నారంటే దాన్ని ఎలా గెలవాలి? దానికి ఒకే ఒక కారణం, ఖచ్చితంగా దేవునితో సమయం గడపడం ద్వారా ప్రతి పాపాన్ని మీరు జయించగలరు. పాపం చేసే టైం మీకు ఉండదండి, తప్పులు చేసే టైం ఉండదు. కారణం దేవునితో అధిక సమయం గడపటం ద్వారా మరి ప్రతి పాపాన్ని జయించే పవర్ మనకి ఇవ్వబడుతుంది. ఈ విషయాలను మీరు గుర్తించుకోవాలని నేను కోరుతున్నాను. ఇది రెండో విషయం. ఎందుకు దేవునితో అధిక సమయం గడపాలి? అధిక సమయం గడపటం ద్వారా తప్పులు చేసే అవకాశం మనకుండదు, తప్పులు చేసే టైం మనకుండదు. తప్పులు చేయటానికి ఖచ్చితంగా దేవునితో సమయం, అధిక సమయం మనకి పాపం చేయకుండా ఆపుతుంది. అందుకే నేను ఈ మాటను ఉపయోగించాను. పాపం పిలుస్తుంది, వెళ్ళటానికి టైం లేదు. దేవునితో అధిక సమయం గడపటం ద్వారా పాపం చేసే టైం ఉండదు. ఈరోజు ఎంతమంది యవనస్తులు కానీ సినిమాలు రకరకాల గంటల కొద్ది టైం వేస్ట్ చేస్తున్నారు. ఫేస్బుక్లు, యూట్యూబ్లు, రకరకాల పద్ధతిలో టైం వ్యర్థం చేసుకుంటున్నారు. ఒక్కసారి మీరు గడుపుకోండి, కానీ ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. దేవునితో అధిక సమయం గడపకుండా వేరే వాటితో సమయం గడపటం దేవుడు సహించడు. మీకు ఒక విచిత్రమైన బైబిల్లో ఒక మాట చూపిస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో వ్యభిచారులారా అని సంబోధించాడండి. ఎంత ఏ దొంగల్లారా అనలేదు, పిచ్చోళ్ళలారా అనలేదు, ఇంక వేరే మాటలు అనలేదు. కానీ యాకోబు 4వ అధ్యాయము 4వ వచనములో వ్యభిచారులారా అని సంబోధించి ఈ లోక స్నేహము దేవునికి వైరమని నేను చదువుతున్నాను ఆ మాట. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. ఈ మాట ఊహించారా? ఈ లోకముతో స్నేహం అంటే టైం స్పెండ్ చేయటం, స్నేహం అంటే టైం స్పెండ్ చేయటం, అంతే కదండి. మనం ఎవరితో స్నేహం చేస్తాం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తేనే స్నేహితులు అవుతారు. టైం స్పెండ్ చేయనోడు స్నేహితుడు ఎప్పటికీ కాదు. స్నేహము అనే మాట వచ్చిందంటే ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ లోకముతో టైం స్పెండ్ చేసిన వాళ్ళంట దేవునికి శత్రువులు అవుతారా? సరే, ఇదంతా బాగానే ఉంది. ఈ వ్యభిచారులారా అనే మాట టైటిల్ ఎందుకు పెట్టాడండి? దొంగల్లారా, అబద్ధీకులారా అనలా, వ్యభిచారులారా అనే మాట ఎందుకు అన్నాడంటే, ఒక వ్యభిచార పురుషుడు గాని ఒక వ్యభిచార స్త్రీ, ఉదాహరణకు ఒక భర్త వ్యభిచార అనుకోండి, భర్త వ్యభిచారంగా మారాడు అనుకోండి, భార్యతో టైం స్పెండ్ చేస్తాడు, బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో కూడా టైం స్పెండ్ వేరే ఆమెతో కూడా టైం స్పెండ్ చేస్తాడు. అలాగే ఒక భార్య వ్యభిచారిగా ఉందనుకోండి, భర్తతో టైం స్పెండ్ చేస్తుంది, అలాగే బయటికి వెళ్ళి వేరే వాడితో కూడా టైం స్పెండ్ చేస్తుంది. ఇద్దరితో టైం స్పెండ్ చేసే వాళ్ళు వ్యభిచారులు అంటారు. అలాగే దేవుని వాక్యం చెబుతుంది, దేవునితో లోకముతో సమయం గడిపి దేవునితో లోకం అటు దేవుని దగ్గరికి వస్తారు, ప్రార్థన చేస్తారు, లోకంతో సమయం గడుపుతారు. అందుకే నేను క్లియర్గా చెబుతున్నాను, దేవునితో అధిక సమయం గడపాలి. దేవునితో అధిక సమయం గడపటం ద్వారా మనము పాపాన్ని జయించగలము. ఈ విషయాలు మీరు గుర్తించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇది రెండో విషయం. ఎందుకు దేవునితో అధిక సమయం గడపాలి? మొదటిగా దేవునితో అధిక సమయం గడిపితే మొదటిగా వారు దేవుని ఆలోచన గుర్తిస్తారు. మీకు ఇంకొక మాట చెబుతాను, నేను దెయ్యం గురించి టీవీలో చెబుతున్నాను. దేవుడు మాట్లాడటం వేరు, దెయ్యం కూడా ప్రజలతో మాట్లాడతారు. భ్రమపరచు ఆత్మ సైతాను సైన్యంలో క్రైస్తవుల కోసం ఒక దెయ్యం స్పెషల్గా పనిచేస్తుంది. ఆ పనిచేస్తున్న దెయ్యం ఎవరే అంటే మరి భ్రమపరచు ఆత్మ.
భ్రమపరుచు ఆత్మ అంటే దెయ్యం దేవుళ్ళలాగా మాట్లాడతాడు. ఎప్పుడైతే మీరు దేవునితో టైం స్పెండ్ చేయకుండా, దేవునితో అధిక సమయం గడపకుండా, ఏదో మీ అవసరతల కోసం దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వచ్చే ఆలోచన మీకు దెయ్యం ఇస్తాడు. దేవుని ఆలోచన ఎప్పుడు వస్తుంది, దెయ్యం ఆలోచన ఎప్పుడు వస్తుందో బైబిల్ క్లియర్గా చెబుతుంది. మొర్రపెట్టుము నీకు ఉత్తరం ఇస్తా అంటే ఖచ్చితంగా అది అధిక సమయంతో కూడుకున్నది. అప్పుడు దేవుని ఆలోచన వచ్చింది. సింపుల్ గా 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రభా ఈ రాత్రి అంతా కాపాడి దీవించని ఒక సింపుల్ గా మీరు కనుక ప్రార్థన చేయగలిగితే మీరు దేవుని ఆలోచన పొందకపోగా అపవాది మిమ్మల్ని నడిపించడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారండి? తప్పుడు నిర్ణయాల వల్ల మనం గుంటలో పడతాం. అందుకే మన టైం అనేది ఎక్కువగా దేవునితో గడపాలని కోరుకుంటున్నాను. ఇది మొదటి విషయం. రెండో విషయం, పాపం మరి దేవునితో అధిక సమయం గడపడం వల్ల పాపం చేసే టైము మనకు ఉండదు. ఇది మనం గుర్తించాల్సిన రెండవ విషయం. ఇక మూడవ విషయం ఏంటంటే, ఎందుకు దేవునితో అధిక సమయం గడపాలి? ఇది మరి మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవునితో అధిక సమయం గడపటం ద్వారా మన జీవితంలో జరిగే మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు వారికి పనులు అప్పగిస్తాడు. పేతురు, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నా గొర్రెలను మేపుము అంటాడు. నా గొర్రెలను కాయము అంటాడు. నా గొర్రె పిల్లలను మేపుము అంటాడు. యోహాను సువార్తలో మరి చివరి అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు మనకు కొన్ని పనులు అప్పగిస్తాడు. ఎవరికి అప్పగిస్తాడు? ప్రేమించే వాళ్ళకి అప్పగిస్తాడు. మరి దేవుడు మీకేం పని అప్పగించాడు? దేవుడు మీకేమి పని అప్పగించాడు? దేవుని ఉద్దేశాలు మనం జరిగిస్తున్నామా? ఇది మీరు గుర్తించాల్సిన మూడవ పాయింట్. ఈరోజు చాలా మంది నేను దయచేసి అపార్థం చేసుకోవద్దు, వాక్యానికి లోబడటానికి ప్రయత్నం చేయండి. నేను మిమ్మల్ని గట్టిగా మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నా మాట ఏదన్నా మీకు ఇబ్బందికరంగా ఉంటే మీరు తప్పకుండా దయచేసి దాన్ని మన్నించాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు మన ద్వారా దేవుని పనులు ఎక్కువగా జరుగుతున్నాయా, సైతాను పనులు ఎక్కువగా జరుగుతున్నాయా? సైతాను ప్లాన్ ఏంటో తెలుసా? దేవుని బిడ్డల ద్వారా తన ఉద్దేశాలు జరిగించుకోవడానికి. బైబిల్లో దేవుడు పిలిచాడు, దెయ్యం వాడుకున్నాడు. ఇది ఎంత బాధకరమైన విషయం అండి. మరి ఇస్కరియోతు యోధా అని దేవుడు పిలిచాడు. ఎవరు వాడుకున్నారు? సైతాను వాడుకున్నాడు. పిలిచింది ఎవరు? దేవుడు. వాడుకుంది ఎవరు? సైతాను. అలాగే సంసోన్ని పిలిచింది దేవుడు, వాడుకుంది తిరగలు విసురుతున్నాడు. తిరగలు విసరటానికి ఆ దేవుడు పిలిచింది కాదు కదండి. మరి మనల్ని పిలిచింది ఎవరు? దేవుడు. ఎవరు వాడుకుంటున్నారు? మన ద్వారా ఎవరి ఉద్దేశాలు ఎక్కువగా జరుగుతున్నాయి? ఈ విషయాన్ని మీరు తప్పకుండా సీరియస్గా ఆలోచించాలని నేను కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమం చూస్తున్నాం. మీ అందరూ ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవునితో అధిక సమయం గడిపితే దేవుడు నడిపింపు అర్థమవుతుంది. ఏది దేవుని నడిపింపు, ఏది దెయ్యం నడిపింపు తెలుస్తుంది. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఒక ఆమె వచ్చి మరి ప్రార్థన చేస్తుందంట. ప్రవచించే స్త్రీ. ప్రవచనాలకు నేను వ్యతిరేకం కాను, కానీ అపవాది కూడా మరి తప్పుడు త్రోవలో మనల్ని తీసుకెళ్తాడు. నా కుమారుడా, నీ ఇంట్లో 50,000 రూపాయలు చెక్ ఉంది, దాని నెంబర్ ఇది, దేవుడు దాన్ని నాకు ఇవ్వమంటున్నాడు అని ఆమె అంది. ఈయనకి గబగబ వెళ్ళి పెట్టి చూస్తే ఇవి ఏ నెంబర్ చెప్పిందో అదే నెంబర్ కలిగిన 50,000 రూపాయల చెక్కు ఆ పెట్టిలో ఉంది. ఈయనకేమో ఈ బుద్ధి గేటల. అప్పుడు ఇది దేవుని ఆలోచన, సైతాన్ ఆలోచన ఎలా తెలిసిద్ది అని అడిగాడు. అప్పుడు నేను చెప్పాను, ఇది ఖచ్చితంగా సైతాన్ ఆలోచనే. ఎందుకంటే మామిడి చెట్టుకు మామిడికాయ కాస్తుంది, మామిడి చెట్టు కొబ్బరికాయ కాయదు. అలాగే ఆత్మ ఫలాలు ఉంటాయి. ప్రేమ, సంతోషం, సమాధానం అని లాస్ట్లో ఆశా నిగ్రహము. ఆశను నిగ్రహిస్తుంటాడు పరిశుద్ధాత్మ, వ్యక్తపరచడు. నాకు అది కావాలి, ఇది కావాలని. అందుకే అడగటం చాలా తప్పు. నేను ఎందుకు చెబుతానంటే ఈ మాట, ప్రార్థనలో అధిక సమయం గడపకపోతే ఏది దేవుని ఆలోచన,
ఏది సైతాన్ ఆలోచన మనకు అర్థం కాదు. అదే అధిక సమయం గడిపితే ఖచ్చితంగా దేవుని ఆలోచన మన దగ్గరికి వస్తుంది. రెండవదిగా పాపం చేసే టైం మనకు ఉండదు. పరిశుద్ధులంగా ఉండటానికి మన జీవితం సమయం వ్యర్థం కాకుండా ఉంటుంది. ఒక పాపంలో చిక్కుకుని మరలా బయటికి రావాలంటే ఎంత టైం వేస్ట్ అయిపోయిందండి. ఎంతమంది ఈరోజు అనేక పాపాల్లో చిక్కుకుని బయటికి రాలేకపోతున్నారు. వస్తారు, ఎప్పుడుకో వస్తారు, ఈలోపు కొన్ని సంవత్సరాలు వ్యర్థం అయిపోతుంది. అదే కనుక దేవునితో అధిక సమయం గడిపితే పాపం చేసే టైం మనకు ఉండదు. ఇది రెండో విషయం. ఇక మూడో విషయం ఏంటంటే దేవుని ఉద్దేశాలు మనకు తెలియజేస్తాడు. ఆయన పని మనం చేసే ఆ విధంగా ఉంటాం. ఎప్పుడైతే దేవునితో సమయం గడుపుతామో దేవుని ఉద్దేశాలు మనం జరిగిస్తాం. దేవునితో సమయం గడపకపోతే దేవుని పిల్లలంగా ఉన్న మనము సైతాను ఉద్దేశాలు జరిగించడానికి వాడుకుంటాడు. ఎంతో మంది దేవుడిని తెలుసుకున్న వాళ్ళే సైతాను ఉద్దేశాలు జరిగించారు. కాబట్టి బాధకరమైన విషయం ఏంటంటే సంఘములో దేవుని ఉద్దేశాలు జరిగించాల్సిన వ్యక్తులు వారి ద్వారా అపవాది ఉద్దేశాలు జరుగుతున్నాయి. చాలా మంది ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారు. కారణం వారు దేవుని ఆలోచన, దేవునితో సమయం గడపలేకపోతున్నారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీ టైం సెట్ చేసుకోండి. దేవునితో అధిక సమయం గడపండి. మీరు గడిపే సమయం అధిక సమయం అంటారా? ఆలోచించండి. అప్పుడు మనం ఆ విధంగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రతిరోజు ప్రభువా ప్రతిరోజు నా జీవితం ద్వారా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని క్రియాపూర్వకంగా చూపించాలని నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ అధిక సమయం గడుపునట్లుగా చేయునుగాక. దేవుడు మీ జీవితంలో ఆయన ఉద్దేశాలు ఆయన నడిపింపు మీకు అర్థమయ్యేటట్లుగా ఆయన మిమ్మల్ని నడిపించునుగాక. అటువంటి కృప మీరు కలిగి ఉండాలని నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యం దీవించునుగాక. వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే ప్రతిరోజు 10:30 గంటలకు శుభవార్త ఛానల్లో ప్రార్థన సంబంధమైన విషయాలు నేను మాట్లాడుతూ ఉంటాను. అవి మీరు సమయం ఉన్నప్పుడల్లా చూడాలని కోరుతూ మరొకసారి సురేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన రత్నాకర్ గారికి, గ్రూప్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. అయితే తీసుకురా. Check. Can you hear me? Yeah. Amen. Thank you so much అండి బ్రదర్. థ్యాంక్ యూ సార్. మా అందరి తరపున మీకు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నానండి. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీ సమయాన్ని మాకు ఇచ్చి ఎర్లీ మార్నింగ్ మాకు వాక్య పరిచర్య అనుగ్రహించినందుకు మీకు వందనాలండి. మన మధ్యలో రెవరెండ్ ఎం రాబర్ట్ జేమ్స్ గారు క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేశాను. సురేష్ బ్రదర్ ఒక 2 మాటలు చెప్పిన తర్వాత జేమ్స్ గారు క్లోజింగ్ రిమార్క్స్ ఇస్తారు. ఓవర్ టు సురేష్ బ్రదర్. ప్రభువైన యేసు నామమున మరొకసారి శుభములు కలుగును గాక. మీ విలువైన సమయాన్ని ప్రాతకాలంలో మాతో గడిపినందుకు అయ్యా రత్నకుమార్ గారు మీకు నేను వ్యక్తిగతంగాను తర్వాత వర్చువల్ ఫెలోషిప్ తరపునను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నానండి. ప్రార్థనా పరులుగా మనందరినీ తయారు చేయాలనేది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని సహోదరులు రత్నకుమార్ గారు మనతో ఎప్పుడు మాట్లాడినా ఆ విషయాలు మనతో ముచ్చటిస్తూ ఉంటారు. 2 ప్రాముఖ్యమైన విషయాలు ఆయన మాట్లాడుతుంటారు. ఒకటి ఏంటంటే దేవునితో సమయాన్ని గడపటానికి అవసరాన్ని 2-3 రెఫరెన్సెస్ ద్వారా దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయటం. తర్వాత ప్రతి ఒక్కరూ దేవునితో గడపడం ద్వారా దేవుని రాజ్యాన్ని మనము చాలా త్వరగా అనేక మందికి పరిచయం చేయడానికి వీలవుతుందనే ఒక ప్రాముఖ్యమైన 2 విషయాలను ఆయన దృష్టిలో ఉంచుకొని ప్రపంచమంతా తిరుగుతూ ఈ పని మీద ఉండటం దేవునికి ఎంతో మహిమ. వారు ఈరోజు మాట్లాడటం, మనతో సంభాషించటం, దేవుని గురించిన ఆలోచనలు మనకు తెలియపరచటం అది మనకెంతో ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉందని నేను వ్యక్తిగతంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్.
ఓవర్ టు పాస్టర్ ఎంఆర్ జేమ్స్ గారు. పాస్టర్ గారు వినపట్లేదండి పాస్టర్ గారు. వినిపించట్లేదు పాస్టర్ గారు. హల్లెలూయా. ఎస్, ఇప్పుడు వినిపిస్తుందండి. దేవుని నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా దైవవాక్యం అందించిన బ్రదర్ రత్న కుమార్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. చాలా సార్లు వారి యొక్క టీవీలో ప్రోగ్రామ్ చూస్తాం ఉండేవాడిని. ఈ మధ్యనే టీవీ ఎక్కువ చూడట్లేదు, అసలు నైటే చూడడం జరిగింది. ఈ రెండో రాకడ గురించి ఎన్ టైమ్స్ వరకు వేరే వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఆయన ఎప్పుడు ఈ ప్రార్థన గురించి చెప్తూనే ఉంటారు. నిజంగా ఆ వాక్యం ద్వారా మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. రోజుకి 8 గంటలు ప్రార్థనలో గడపడం అంటే ప్రాక్టికల్ గా కష్టమే అనిపిస్తుంది. నేనైతే ఇలా చెప్తూ ఉంటాను, మనం ధనం విషయంలో 10వ భాగం అఫ్కోర్స్ మినిమం, చాలా ఎక్కువ ఇవ్వాలని ఇస్తాం అనుకుంది. 10వ భాగం ఇస్తాం కదా, కాబట్టి మనం కనీసం 2.5 గంటల్లో దేవునితో గడపాలి, ప్రార్థనలో వాక్యంతో గడిపని మాత్రం చెప్తున్నట్ట. అదే దేవుని సేవకులకు ఇచ్చిన మంచి ఆలోచన. ప్రాక్టికల్ గా అది సాధ్యమని జాబ్ చేస్తూ కూడా చేసినప్పుడు ఆయన మనకు తెలియజేశారు. అలాగే నేను కొంతమంది యవనస్తులకి ప్రారంభంలో ఇలా చెప్తున్నట్టు, కనీసం 1 గంట దేవునితో గడుపు, ఒక అంటే ప్రార్థనకు వాక్యానికి కలిపి 1 గంట అన్న దేవునితో గడిపితే మంచిదని యవనస్తులు చెప్తున్నారు. కొంతకాలం కిందట ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక యవనస్తుడు బాగా చదువుకుంటున్నాడు. చదువుకునే పిల్లలకి దేవునితో గడపడం వాళ్ళకి ఇంకా టైం ఉండదు అంటామంట. సరే 1 గంట గడుపు దేవునితో అని చెప్పినప్పుడు నా ప్రక్కనే మా సంఘ సోదరుడు సీనియర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఈ మాట 20 సంవత్సరాల కిందట చెప్పారు, ఇప్పటికి నేను అలా చేస్తున్నా అన్నారు పెద్ద. అఫ్కోర్స్ నేను 1 గంటకే లిమిట్ చేశారేమో అని అనిపిస్తుంటది కొన్నిసార్లు. ఎనీహౌ, దేవునితో ఎక్కువ సమయం గడుపుట అది మనకు మంచిదే, మిగిలిన వ్యాపకాలు ఏం పెట్టుకోకుండా ఉంటాం. అయితే ఇలా కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ప్రతిరోజు 8 అవర్స్ గడపగలమా, లేదంటే 2.5 అవర్స్ గడపగలమా? మినిమం 1 అవర్ గడిపి, అంటే దానికి లిమిట్ అయిపోకుండా మినిమం, బ్రదర్ గారు కూడా చెప్పారన్నమాట. ఈ మధ్య ప్రభునందు నిద్రించిన పాల్ యాంగిల్చో గారు కూడా ఎక్కువ సమయం దేవునితో గడిపినాయనే, కానీ మినిమం 1 అవర్ అనే మాట ఆయన వాడారు. బైబిల్లో కూడా అట్లీస్ట్ అన్ అవర్ అని ఉంది కదా, ఒక గడియ అంటే ఇంగ్లీష్ లో అవర్ అని ఉంది. 1 గంట కనీసం తప్పకుండా గడిపి మిగిలిన టైము మనం ప్రయాణంలో ఉండొచ్చు, లేదంటే పనులు చేస్తుండొచ్చు, చేస్తూ కూడా మన ఆత్మలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలా అనే ఒక ఆలోచన కూడా ఉంది. అఫ్కోర్స్ అలాగా లిమిట్ అయిపోవాలని కూడా నా ఉద్దేశం కూడా కాదు. అయితే దేవునితో గడపనప్పుడే మనం ఏదైనా లోకంలో పాపంలో పడిపోయే పరిస్థితి ఉంటది. మీరు ఎక్కువగా దేవునితో సంభాషి ఓకే, వినబడుతుందండి? హలో, వినపడుతుందండి. అది గట్టిగా వినపడుతుంది సార్. మధ్యలో పోయింది, అంటే బ్రేక్ అయింది. ఓకే, కాబట్టి దేవుడు ఈ రోజుల్లో మనతో మాట్లాడకపోవడానికి కారణము మనము దేవునితో టైం స్పెండ్ చేయకపోవడమే. ఈ లోక స్నేహాల గురించి మనకు తెలుసు, నాకు తెలుసు. చదువుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్ తో ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవారు, చాలా టైం. అయితే దేవుని ఎరిగిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత ప్రారంభంలో ఎక్కువ టైం గడుపుతూ ఉండేవాడు. తర్వాత లిమిట్ అయిపోయింది. కాబట్టి దేవునితో టైం గడిపినప్పుడు, అంటే వాక్యంతోనూ ప్రార్థనతోనూ తప్పకుండా దేవుడు మాట్లాడుతున్నాడు కూడా. మాట్లాడలేదంటే మన దేవునితో ఎక్కువ గడపట్లేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు దేవుడు ఈ రోజు నాతో మాట్లాడలేదు అనే బాధ కూడా ఉంటది. ఎందుకంటే
దానికి కారణము నేనే, నాకు తెలుసు. ఎందుకంటే నేను అంత ఆ, ఆ, శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వలేదు. ఆ టైము లోకంలో ఏ వార్తలకో లేదంటే వేరే విషయాలకు ఇచ్చినట్టుగానే ఆ నేను నా జీవితంలో నాకు తెలుసు నేను చేసిన తప్పు. రెండవది, వ్యభిచారులారా అనే మాట చాలాసార్లు చెప్తున్నాం, కానీ ఈ రోజు ప్రత్యేకంగా దేవుడు గద్దించినట్టుగా అనిపించింది. అంటే దేవుణ్ణి ప్రేమించడానికి బదులు లోకములో దేన్నో ప్రేమించుట, వేరే పనిని ప్రేమించుట, వేరే వ్యక్తులను ప్రేమించుట, చెడ్డ పనులు చేయకపోవచ్చు, కానీ దేవుణ్ణి ప్రేమించకుండా, దేవునితో టైం స్పెండ్ చేయకుండా లోక విషయాల్లో మునిగిపోదనంటే నిజంగా వ్యభిచారులని దేవుని వాక్యం చదివిస్తుందంటే ఇది పెద్ద హెచ్చరికే ఈవెన్ దేవుని సేవకులకు కూడా. అలాగే దేవునితో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన పనిని మనకు అప్పగిస్తాడు. తన పనిని మనకు అప్పగిస్తాడు. మా దగ్గర ఒక పాస్టర్ గారు వస్తా ఉండేవారు ఆ ఊరు నుండి, ప్రస్తుతం ప్రభురాజుకి వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడో ఒక మాట చెప్పుకుంటారు, ఎక్కువ ప్రార్థన చేసేవారు ఆయన. మనం ప్రార్థన చేస్తే అంటే దేవుడు మనకు పనిని అప్పగించడమే కాదు, ఆయన ఇంకా ఏమన్నారంటే మనం ప్రార్థన చేస్తే ఆయన మనకు అప్పగించిన పనిని ఆయనే చేస్తాడు. మనం పని చేస్తే మనమే చేసుకుంటూ ఉండాలి, అది చాలా టైం పడుతుంది. కానీ మనం ప్రార్థన ఎక్కువ చేస్తే ఆ పని చాలా సులభంగా అవుతుంది అని చెప్తూ ఉండేవారు. అఫ్కోర్స్ రత్నకుమార్ గారు కూడా అలాంటి అనుభవం కలిగిన ఆయనే. కాబట్టి ఒకే ఒక మాటతో నేను ముగిస్తాను. నాకు ఈ వాక్యం వింటుండగా నాకు వచ్చిన ఒక ఆలోచన, నీవు మొదటి ప్రేమను వదిలితివా అనే మొత్తం అంతటికి ఒక ప్రశ్నతో ముగించాలనుకుంటున్నాను. అంటే అంటే మొదటి ప్రేమ అంటే ఒకప్పుడు రక్షించబడినప్పుడు, దేవుని ప్రేమను రుచి చూచినప్పుడు, దేవుని రక్షణ పొందుకున్నప్పుడు ఎంత ఆతృత, ఆసక్తి కలిగి దేవుని కొరకు వాక్యము ప్రార్థన రెండు ఎలాగ వెళ్తుండేవో, ఇప్పుడు కొంచెం తగ్గుతుందంటే ఆ ప్రేమను కోల్పోయామా లేక ఆ ప్రేమను వదిలేమా, దాన్ని కూడా దేవుడు ఆ ఎఫ్ఎస్సి సంఘాన్ని చెప్తూ చాలా సీరియస్ గానే చెప్పినట్టుగా ఉంది. కాబట్టి ఈ రోజు మనము ఒక 8 hours కంటిన్యూస్ గా కూర్చొని ప్రార్థన చేయలేకపోవచ్చు, కానీ ఎక్కువ సమయం బ్రదర్ గారు చెప్పినట్టు యెషయా 40:31 వచనంలో యెహోవా కొరకు ఎదురు చూస్తున్నట్లయితే తప్పకుండా ఆయన మనం బలపరుస్తాడు, నడిపిస్తాడు, పడిపోకుండా సహాయం చేస్తాడు, ఎగిరేవారుగా చేస్తాడు, దేవుళ్ళు నడిపిస్తాడు. కాబట్టి ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. మన అందరం నేను ఇన్స్పైర్ అయ్యాను, మనందరం కూడా మేలు పొందామని నమ్ముతున్నాను. బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పాష్ గారు. రెవరెండ్ రాబర్ట్ జేమ్స్ గారు విశాఖపట్నం నుంచి. థ్యాంక్ యూ అండి ఫర్ ద క్లోజింగ్ రిమార్క్స్. అయితే మరి మన గ్రూప్ లోని ఇతర దేశాల నుంచి కూడా జాయిన్ అయ్యారు. మరి మన గ్రూప్ యొక్క కోర్ కమిటీ మెంబర్ అయిన డేవిడ్ సుధాకర్ ఈస్ ఫ్రమ్ కెనడా. హాయ్ డేవిడ్, యు ఆర్ రైడింగ్ ఎ కార్? Yeah, so how is life? Everything okay? So thank you. Okay David, thank you for joining. మరి మిగిలిన అదర్ కంట్రీస్ నుంచి జాయిన్ అయిన వారికి ప్రత్యేకమైన వందనాలండి. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ యువర్ టైమ్. అండ్ ఓవర్ టు ప్రదీప్ అన్న ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అన్న ప్లీజ్ అన్న. అర్థం చేసుకుందాము. ఒక్క ప్రశ్న నాకు తాకింది ఏంటంటే, ఎంతకాలం అయింది దేవుని సన్నిధిలో గుండె నిండా హృదయపూర్వకంగా అలసిపోయేంతగా సంతోషం పొంగి పొరలేంత వరకు దేవుని సన్నిధిలో మనం సమయం గడిపాం. ప్రార్థన చేసుకుందాము. ఈ ప్రశ్న మనం అడుగుదాము. దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే మనం ఆయనతో సమయం గడపాలి. పాపం నుండి దూరంగా ఉండటానికి ఆయనతో సమయం గడపాలి. దేవుని పని భారాన్ని, దేవుని హృదయ భారాన్ని పంచుకోవాలని అంటే ఆయనతో సమయం గడపాలి. ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనందరితో మాట్లాడిన వాక్య సందేశాన్ని బట్టి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాము. అదే సమయంలో ఇతర సహోదరుల కొరకు కూడా మనం, మిగిలిన వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవరైనా ఒక్కరు సందేశం కొరకు, సందేశాన్ని అన్వయించుకోవడం కోసం, సందేశాన్ని బట్టి, దేవుని మాటను బట్టి మన జీవితాలు సరి చేసుకోవడానికి ప్రభు సహాయాన్ని కోరుతూ మనందరి పక్షంగా దయచేసి ఎవరైనా ఒక్కరు సమయం తీసుకొని ప్రార్థన చేయాలని కోరుతున్నాను.
ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరి మీ సేవకుని ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వేల కొద్ది వందనాల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. యేసయ్యా, నిజమే తండ్రి, మరి మీతో ఎక్కువ సమయం గడపలేని స్థితిని ప్రభా సాతానుడు మాకు కలిగిస్తూ ఉన్నాడు. ప్రభా మరి ఈ లోక విషయాలలో తండ్రి మా కుటుంబ జీవితంలో తండ్రి ఎక్కువ సమయాన్ని గడుపుతూ ప్రభా మీతో సమయాన్ని గడపలేక తండ్రి మరి మీ సేవకుడు హెచ్చరించినట్లుగా తండ్రి మరి ఈ లోకంతోనూ తిరిగి మీతోనూ గడుపుతూ వ్యభిచారుల వరే జీవిస్తున్నామేమో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ప్రభా మరి మీ సేవకుని ద్వారా సూటిగా మీరు మాట్లాడినందుకు వేల కొద్ది వందనాల స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నా తండ్రి. మరి మీరు అప్పచెప్పిన పనిని మేము చేస్తూ తండ్రి ఎక్కువ సమయం మీతో గడుపుతూ తండ్రి మీరు మాకిచ్చే తలంపులను, మీరు మాకిచ్చే ఆలోచనలను మా సంఘాలతో షేర్ చేసుకోవడానికి మీరు మాకు కృప చూపించమని బ్రతిమాలుతున్నాం. సహాయం చేయండి. మీతో సమయం గడిపితే మీరు పని అప్పచెప్తారు అనే భావన తండ్రి మరి మీరు ఇచ్చినందుకై వేల కొద్ది వందనాల స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు మాకు అప్పచెప్తే ఆ పనిని ప్రభా మరి నమ్మకంగా తుద వరకు ప్రభా మేము కొనసాగించడానికి మీతో సమయం గడపాలి, మీతో ఉండాలి, మీరు మమ్మల్ని నడిపించాలి అనే విషయాన్ని ప్రభా మీ సేవకుని ద్వారా మీరు హెచ్చరించారు. అందును బట్టి మీకు వేల కొద్ది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా మరి ఈ వాక్యాన్ని విన్నారు. ప్రభా వాక్యాన్ని ప్రభా వారి వారి హృదయాలకు అన్వయించుకోవడానికి ప్రభా జీవితాలను సరి చేసుకోవడానికి ఎక్కువ సమయం తండ్రి మీతో గడపడానికి ప్రభా మీరు కృప చూపించమని బ్రతిమాలుతూ ఉన్నాం. అవును ప్రభా, మరి ఈ లోకంలో తండ్రి అనేక విషయాలకు సమయాన్ని వెచ్చిస్తున్నాం, కానీ ప్రభా మీతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతూ ఉన్నాం. క్షమించండి, సహాయం చేయండి అయినా. అలాగే మా ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు పురుకొల్పండి, సహాయం చేయండి. మీ ఆత్మకార్యం జరిగించమని ప్రభా మరి ఇటువంటి హెచ్చరికలు ప్రభా ప్రాతకాలంలో మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ఆ యొక్క హెచ్చరికలను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కనపరుస్తున్నాం. ప్రభా మరి ఈ ప్రాతకాల సమయం మొదలు ప్రభా మరి ఎక్కువ సమయాన్ని మీ వాక్య ధ్యానంలో, మీతో ప్రార్థనలో ప్రభా మేము గడిపి ప్రభా మేలులు పొందడానికి మీరు కృప చూపించమని బ్రతిమాలుతున్నాం. సహాయం చేయండి ప్రభా. మరి అటువంటి కృపను ప్రభా, అటువంటి హెచ్చరికను మీరు మాకు ఉదయకాలంలో అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈనాడు ప్రభా మరి ఈ జూమ్ మీటింగ్ లో ఉండి హెచ్చరించబడిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబాలలో మీ అద్భుత కార్యం చేయండి, సహాయం చేయమని ఈ దినదేవులతో నింపమని ఇప్పుడు ఈ ప్రభు మారటైన యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పాస్టర్ జీకే అనిల్ కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను. వారికంటే ముందు దయచేసి ఒక ప్రార్థన మనవి నేను మీ ముందు ఉంచుతున్నాను. మన గ్రూప్ లో ఉన్న సోదరి శ్రీనీత గారు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పంపారు. వారి కుటుంబ సభ్యులు రక్షణ కొరకు ప్రార్థన చేయమని ప్రత్యేకంగా అడిగారు. దేవుడు వారి కోరికను నెరవేర్చినట్లుగా ప్రార్థన చేద్దాము. ప్రసాద్ రెడ్డి గారి కొరకు, అలాగే బిడ్డలు ఆశీష్ అండ్ ఆశ్రయ్, వారిద్దరు చదువులు, వారిద్దరు రక్షణ కొరకు దయచేసి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. అలాగే రేపటి పరిచయ కొరకు ప్రార్థన చేద్దాము. అలాగే ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయాలని వినయంగా మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఈ దినం మనకు వర్తమానాన్ని అందించిన ప్రియ సహోదరులు రత్న కుమార్ గారిని బట్టి, వారి ఒలీవ పరిచర్యలను బట్టి బహు స్పష్టంగా తేటగా దేవుడు తనకిచ్చిన వర్తమానాన్ని ప్రజలకు అందిస్తున్నారు. వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఆ తర్వాత ముగింపు ప్రార్థన అనిల్ గారు చేస్తారు. దయచేసి ఎవరైనా నేను చెప్పిన ఈ ప్రార్థన మనవుల కొరకు శ్రీనీత
సోదరి శ్రీనీత కుటుంబ సభ్యుల రక్షణ కొరకు, వారి బిడ్డల చదువుల కొరకు, రేపటి పరిచర్య కొరకు, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అలాగే ఈ దినం వర్తమానం అందించిన దైవజనుల పరిచర్య కొరకు కూడా, వారి కుటుంబం కొరకు కూడా మనం అందరం కలిసి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దయచేసి ఎవరైనా ఒకరు సమయం తీసుకొని అన్మ్యూట్ చేసుకొని ప్రార్థన చేయాలని ఆహ్వానిస్తున్నాను. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరలోక మందన తండ్రి, మా ప్రభ, మా దేవ, ఈ ఉదయ కాలమందు తండ్రి ప్రభ, నాయన తండ్రి ప్రభ, నాయన తండ్రి నిదాసులు చెప్పినటువంటి దైవ వాకు తండ్రి ప్రభ, మమ్మలను తండ్రి ప్రభ ఈ లోకంలో తండ్రి నీ యొక్క సంబంధాన్ని మేము భద్రపరచుకోవడానికి తండ్రి ప్రభ, ఈ యొక్క సేవలో తండ్రి ప్రభ ఇంకా భారమైనటువంటి సేవ చేయడానికి, ఇదిగో తండ్రి ప్రభ ఆత్మీయమైనటువంటి బలము పొందడానికి నీ యొక్క సాహసము తండ్రి ప్రభ, నాయన తండ్రి ప్రభ దేవుని సేవలో అధికముగా సమయాన్ని తండ్రి ప్రభ మేము వెచ్చించడానికి, మా వంతుగా తండ్రి ప్రభ మేము ప్రయత్నించుకోవడానికి తండ్రి మీకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే తండ్రి ప్రభ మరి సిస్టర్ గారి తండ్రి ప్రభ మరి వారి కుటుంబ సభ్యుల విషయమై ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ. ఈ దినములో తండ్రి ప్రభ కుటుంబాలు ఇదిగో తండ్రి ప్రభ ఈ లోకంలో భయంకరమైన లోక దినములలో ఉంటుండగా ప్రతి ఒక్కరు తండ్రి రక్షణలకు రావాలని ప్రభా, వారు కూడా వారి కుటుంబ సభ్యులందరూ తండ్రి ప్రభ నిన్ను తెలుసుకుని తండ్రి ప్రభ అంగీకారానికి వచ్చి వారు కూడా రక్షణలోకి రావాలని తండ్రి ప్రభ మేము ఇదిగో తండ్రి ప్రార్థిస్తుంటున్నాం నాయన. తప్పకుండా తండ్రి ప్రభ మీరు సహాయం చేస్తారు తండ్రి ప్రభ. నమ్మకమైన దేవుడు తండ్రి ప్రభ, మీరు ఇదిగో తండ్రి నశించినటువంటి మమ్మలను ఏ విధంగా తండ్రి ప్రభ మీరు రక్షించి అయినా తండ్రి ప్రభ మమ్మలను మీరు ఈ దినమున తండ్రి మేము మీ పిలుపుకు మేరగా తండ్రి ఈ లోకమును మేము విడిచినడలా నీ పరలోకములో తండ్రి ప్రభ మేము చేరుతామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఇదిగో తండ్రి ప్రభ మేము ఏ విధంగా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తుంటున్నాము, వారు కూడా తండ్రి ప్రభ అందులో పాల్గొనడానికి కుటుంబ సభ్యురాలు తండ్రి ప్రభ ఎంతో తండ్రి ప్రభ ప్రార్థనాంశాన్ని అడిగినప్పుడు తండ్రి ప్రభ ఈ విధంగా తండ్రి ప్రభ మరి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. ఈ ఉదయకాలము తండ్రి నాయన ఈ యొక్క వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో మేము చేరి ఇదిగో తండ్రి ప్రభ నీ యొక్క ఇదిగో తండ్రి వర్తమానం వినడానికి తండ్రి ప్రభ మీరు చేసినటువంటి ఒక మేలుకు తండ్రి ప్రభ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి ప్రభ ఈ యొక్క వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ను తండ్రి ప్రభ ఏర్పరిచినటువంటి ఇదిగో తండ్రి ప్రభ పెద్దలందరినీ ప్రభ మీరు కరుణించి కాపాడండి నాయన. ఈ కరోనా కాల దినములలో తండ్రి ప్రభ దేవుని మందిరములు తండ్రి ప్రభ మరి నానా విధాలుగా తండ్రి ప్రభ మరి నాయన లాక్డౌన్ లో ఉన్నప్పుడు తండ్రి ఇలాంటి వాక్య పరిచర్య ద్వారా ఇదిగో తండ్రి ప్రభ అంతేకాదు నాయన దేశ దేశాల నుంచి తండ్రి ప్రభ ఈ ఉదయ కాలమందు చేరి నిన్ను స్తుతిస్తుండగా తండ్రి ప్రభా మీరు చేసినటువంటి ఒక మహాకృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నాయన తండ్రి ప్రభా దీన్ని ఏర్పరిస్తే దీన్ని నడిపిస్తున్నటువంటి తండ్రి ప్రభా ప్రదీపన్న గారిని ఇదిగో తండ్రి ప్రభా అలాగే తండ్రి బాబు మరి సార్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఇందులో ప్రభా ఎవరెవరైతే ఉన్నారో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. ఎంతో ఆలోచన చేసి ప్రభా ఆత్మలను బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలన్నటువంటి మరి తండ్రి నిర్ణయం ద్వారా తండ్రి ఈ రోజు మేము ఇదిగో తండ్రి ఇంకా మీ సేవలో బలముగా ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాము మా ప్రభానికి స్తోత్రములు. ఈ విధముగా తండ్రి ప్రభా ఇంకా చాలా మంది చేరవలసిన అవసరం ఉన్నది, ఇంకా ఈ విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తండ్రి. ఇది ఉద్యమం లాగా తండ్రి ప్రభా జరగాలి తండ్రి ప్రభా. ఈ వర్చువల్ ఫెలోషిప్ తండ్రి ఇదిగో తండ్రి నలుమూలల తండ్రి ప్రభా వెళ్ళాలని ఇదిగో తండ్రి ప్రభా ఉదయకాలము తండ్రి ప్రభా మరి తండ్రి ఉదయం 5 గంటలకు లేచి నీ సన్నిధిలో వచ్చి కూర్చుంటున్నామంటే తండ్రి ఈ ప్రేయర్ ఫెలోషిప్ ఎంత బలముగా కార్యం జరుగుతుంటున్నదో ప్రభా మేము ఇదిగో తండ్రి అనుభవిస్తున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. స్తోత్రములు నీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ విధంగా తండ్రి ప్రభా మేము ఏ మాత్రము తండ్రి వెనక్కి వెళ్ళకుండా తండ్రి ప్రభా ఆయన గట్టిగా ఇంకా విశ్వాసంతో నమ్మకంగా ఇక ప్రేయర్ ఫెలోషిప్ ను బలముగా తండ్రి ప్రభు ముందుకు సాగడానికి
మా ఇదిగో చేరి వచ్చిన ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా, ఈ దినం ఎవరైతే ఈ ప్రేయర్ లో చేరి ఉన్నారో వారందరి ప్రభా మీ పరలోక దీవెనలతో ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాస్టర్ అనిల్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను. వినబడుతుందండి వాయిస్ నాది? ప్లీజ్. పరిశుద్ధమైన దేవ, ప్రేమగల తండ్రి స్తోత్రాలు. యోగేకాల సమయంలో మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు ప్రభా. నేను సమయాన్ని మేము ప్రభా చేర్పించినప్పుడు నేను ప్రభా నేను దాని ద్వారా ప్రభా మీకు ఎక్కువగా జరిగినప్పుడు సంబంధాన్ని మీతో ఉన్న ఇంటిమెస్సింది ఆ అన్యోన్యతను మేము పెంచుకోగలమని, ఈ లోకం నుంచి బలహీన పాపల నుంచి దూరంగా ఉండగలమని, మీ ఉద్దేశాలు నువ్వు తెలియజేయగలవని దేవా, ఆ ఉద్దేశాల ద్వారా ఈ లోకంలో నీ చిత్తాన్ని మేము చూడగలమని ప్రభా మాతో చాలా స్పష్టంగా మీరు మాట్లాడారు. మాతో మీరు ఆ మాట్లాడిన విధానం బట్టి అన్నారు దేవా. ఈ బిజీ స్టేజ్లో అన్ని విషయాల్లో మేము సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తున్నాం. ఒక ప్రార్థన చేసి మీ ప్రభా నీ వాక్యాన్ని మేచేసే సమయం కూడా కొన్నిసార్లు దొంగిలిస్తున్నాం ప్రభా, క్షమించి నడుపుతున్నాం దేవా. ఎక్కువగా కేటాయించండి సౌండ్ దేవా తను మీతో సమయాన్ని మేము ప్రభా గడిపి ఆ శక్తిని, ఆ అనుభవాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేస్తుంది. శక్తివంతులుగా మమ్మల్ని చేయండి. దైవికమైన శక్తిని మనకు దయచేయండి. ప్రార్థన శక్తిని మనకు దయచేయండి. అలాగే ప్రభా రేపు దినం ప్రభా ఫ్రాన్స్ దేశం నుండి బ్రదర్ తరుణ్ గారు మాట్లాడబోతుండగా మీ ఆత్మ ద్వారా ప్రభా నీ వాక్యం ద్వారా మాట్లాడమని బతిమాలుతున్నాను. దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ జూమ్ లో ఉన్నటువంటి దైవజనులను, కుటుంబాలను ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈ రోజు ప్రభా వాక్య పరిచయం చేసిన దాసులను దేవా తండ్రి రత్నకుమార్ గారిని పరిచయం కూడా జీవించండి. ఈ జూమ్ ఏర్పాటు చేసిన ప్రభా భాగ్యరత్నాకర్ గారిని, అలాగే నడిపిస్తున్న ప్రదీప్ గారు మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. మరలా మేము కలుసుకున్నటువంటి సన్నిధి తొడిగించమని పరిస్థితులు నేసనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ రాజ్యం వచ్చిన దాకా మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు రాజ్యము, బలము, మహిమకి నిరంతరము నీవు ఉన్నది. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అన్యోన్య సహవాసం, సమాధానం జూమ్ ఏర్పాటు చేసిన దాసులకు, వాక్య పరిచయం చేసిన దాసులను, జూమ్ లో ఉన్న ప్రతి కుటుంబానికి, విదేశాలను చూస్తున్న వారికి అందరికీ సకల పరిస్థితులకు సదాకాలం తోడి నడిపించిన గాక. ఆమేన్. మరొకసారి దైవజనులు రత్నకుమార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సహోదరులారా, ఈ దినం కూడిక ముగించబడింది. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. రేపు ఫ్రాన్స్ దేశం నుండి సోదరు తరుణ్ గారు మనకు దేవుని వర్తమానాన్ని అందిస్తారు. ఒక చిన్న మనవి అండి, దేవుడు మనతో మాట్లాడుతున్న దాన్ని మనం అందరం కూడా ఆచరణలో పెడదాము. ఆచరణలో పెడుతున్నప్పుడు మీరు పొందిన ఆశీర్వాదాలు, మీరు పొందిన సవాళ్ళు, మీరు పొందిన మీకు అవసరమైన ప్రార్థన అవసరతలు మాతో పంచుకోవచ్చును, గ్రూప్ లో పంచుకోవచ్చును. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాము. ప్రభువుని తెలుసుకోవడంలో, ప్రభువుని అర్థం చేసుకోవడంలో ఎదుగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యావ్ ఏ వండర్ఫుల్ బ్లెస్డ్ డే టుడే. థ్యాంక్ యూ.